దిల్ రాజు గారు మాట్లాడినట్టున్నారు. జనరల్గా అందరి మీద జరుగుతున్నాయి ఈ మధ్యకి వచ్చినటువంటి సినిమాల విషయంలో. ఏదైతే పుష్ప 2 మైత్రి మూవీస్ వాళ్ళ మీద, నవీన్ మీద కావచ్చు, అట్లాగే రవి మీద కావచ్చు, మరి దిల్ రాజు అలాగే బన్నీ మీద జరుగుతున్నది తెలియదు కానీ సినిమా డైరెక్టర్ సుకుమార్ గారి మీద జరుగుతున్నట్టు. మరి డబ్బులు ఎక్కువ తీసుకునేది హీరో కదా, హీరో మీద ఎందుకు జరగట్లేదు? పుష్ప విషయంలో అండి హీరోతో పాటు కొద్దిగా అటు ఇటుగానే సుకుమార్ గారు కూడా తీసుకున్నారా? ఆయన 250 తీసుకున్నాడు అంటున్నారు, ఈయనకి మరి 80 ఏమి ఇచ్చారు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ రెమ్యూనరేషన్ తో పాటు అండి ఏరియాస్ కూడా అడుగుతున్నారంటే ఓం గారు ఉన్నారండి. ఏదైనా కుదిరితే ప్రొడ్యూసర్ ప్యాంటు షర్ట్లు కూడా ఇస్తే పోయింది. జనం ఎట్ట తయారయ్యారంటే మరీ అసలు పాపం ఆ ప్రొడ్యూసర్లు మరి పీల్చి పిప్పి చేస్తున్నారండి. ఏం లేదు పాపం, టెంకిలే మిగిలిపోతున్నారు. వాడు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఓం గారు ఉన్నారు సార్. పాప మన దిల్ రాజు గారు మాట్లాడారు, ఏం లేదు అందరి మీద జరుగుతున్నాయని. పాపం ఆయన క్యాజువల్గా ఉన్నాడు. ఎందుకంటే దిల్ రాజు గారు పెద్దగా ఏవి అయ్యే అట్లా ఎట్లా ఆయన చేసే రకంగా కదా, ఆయన పాజిటివ్గా ఉంటాడు. ఆయన పెద్ద తిమిని చేసే వ్యవహారం ఉండదు ఆయన దగ్గర. మన మైత్రి వాళ్ళే కొంచెం అటు ఇటు ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉండొచ్చు. మరి ఇంకెవరు ఏమైనా ఉంటే బయట ఇంకెవరు ఉంటే వాళ్ళకి వచ్చిన ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు ఇచ్చారు ఏంటి అనేది మీదే ఉండొచ్చు. ఒకసారి బయట ప్లే చేయండి. స్పాట్ మాతో పాటు మరోవైపు దిల్రాజ్ నివాసంలో కూడా సేవలు కంటిన్యూ కొనసాగుతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ సేవలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం కంప్లీట్ అయిన తర్వాత దిల్రాజ్ గారు మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు కూడా సోదాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మీడియా ముందుకు వెల్లడించే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దిల్రాజ్ మాత్రం సమక్షంలో నిన్న ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఐటీ సోదాలు దృష్టి కంటిన్యూ కొనసాగుతున్నాయి. మొత్తం దిల్రాజ్ గారు మాట్లాడుతున్నారు. కామన్ గా జరిగే రైట్స్ కామన్ గా జరుగుతాయి అంటే జనరల్గా అడుగుతారు కదా, తప్ప వాళ్ళు అడుగుతారు. జనరల్గా ఉంటే ఇస్తారు. వాళ్ళ మిస్సెస్ ని కూడా లాకర్స్ కోసం కూడా తీసుకెళ్ళి ఏమన్నా కామన్ కదా, ఏమన్నా జరిగిద్ది. జనరల్గా అంత వేగ్గా ఉండరు కదా, కొంచెం వాళ్ళకి ఐడియా ఉంది సిస్టమ్ మీద. ఏదంటే అది ఇదిగానే ఉంటుంది కదా. ఓం గారు ఉన్నారు సార్. ఓం గారు గుడ్ ఈవినింగ్ వంశీ గారు. ఏంటండి మొత్తానికి కాయా పండా? అంటే కాయా పండా అని ఇప్పుడే చెప్పలేమండి, పచ్చి కూడా కావచ్చు. కానీ ఏంటంటే సినిమాలకి సీక్వెల్ 1, 2 ఉన్నట్టుగా నిన్న పార్ట్ 1 అనుకుంటే ఇవాళ పార్ట్ 2 ఉందండి. అందరికి ఇప్పుడు ఏంటంటే పార్ట్ 3 ఉంటుందా లేదా అన్నది ఒక సస్పెన్స్ లో. పార్ట్ 3 ఏంటి అంటే రేపు కూడా ఈ రైట్స్ జరుగుతాయా లేదా, లేకపోతే ఇవాళ ఫుల్ స్టాప్ పెడతారా లేదా అన్నది చూడాల్సి ఉంటుందండి. ప్రధానంగా అండి ఇందాక మీరు అన్నట్టుగా అల్లు అర్జున్ కానీ లేకపోతే సుకుమార్ కానీ వీళ్ళందరి గురించి కూడా టార్గెట్ అయితే ఉంటారండి. వీళ్ళు కేవలం డబ్బులే తీసుకోవడం కాకుండా ఆ బిజినెస్ లో కానీ అందులో కానీ పర్సంటేజ్ అవ్వడం వల్లే వీళ్ళకి రెమ్యూనరేషన్ కోట్ల రూపాయలు వస్తుందండి. కేవలం డబ్బులుగా తీసుకుంటే సరే కొంత బ్లాక్ కొంత వైట్ గా తీసుకోవచ్చు, కానీ భారీగా అంటే దాదాపు 300 కోట్లు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటే అది పర్సంటేజ్ తీసుకోవడం వల్ల వచ్చేదండి. సుకుమార్ కూడా కేవలం నిర్మాతగా కూడా ఉన్నాడు కాబట్టి అతని మీద కూడా ఈ దాడులు అనేవి జరుగుతున్నాయి. అయితే అనిల్ రావిపూడి పేరు కూడా వచ్చిందండి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ అయ్యేసరికి. అయితే అతను క్లారిటీ ఇచ్చాడు, నా ఇంటి మీద ఏమో ఐటీ దాడులు జరగలేదు కాబట్టి నేను ఇంకా అంత డబ్బులు సంపాదించే స్థాయికి అయితే వెళ్ళలేదు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను అని. కొందరండి అగ్ర కథానాయకులు కొందరైతే మాత్రం ప్రతి సంవత్సరం వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని బట్టి ట్యాక్స్ అయితే కట్టేస్తుంటారండి. కానీ ఇలా పర్సంటేజీలు తీసుకునే వాళ్ళకి వచ్చే ఆదాయానికి కట్టే ట్యాక్స్కి సంబంధం కాదు. ఓం గారు అంటే నాకు సమాచారం అంటే జనరల్గా ఇప్పుడు మైత్రి వాళ్ళు కానీ లేక ఎవరైనా కానీ ప్రొడ్యూసర్స్ అసలు వీళ్ళ దగ్గర ఉండేటువంటిది ఇప్పుడు 400 కోట్లు అయితే వీళ్ళ దగ్గర 100 కోట్లు ఉంటుంది, మిగిలిన 300 కోట్లు బయట వడ్డీకి తీసుకొస్తారు. ఆ వడ్డీకి తీసుకొచ్చేటువంటి వాళ్ళు 3 రూపాయల వడ్డీలకు ఇస్తారు. వాళ్ళకి డబ్బు అంతా కూడా వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. వాళ్ళు దోపిడీ వాళ్ళది ఎక్కువైపోయింది. హైదరాబాద్ అది ఒక పెద్ద మాఫియా ఉందంటారు. ఏంది నిజమేనా? ఇప్పుడు ఆ మాఫియా కూడా ఇప్పుడు ఈ లిస్టులోకి వచ్చిద్దా? ఆ మాఫియా ఉంది సార్. ఎందుకంటే వాళ్ళెవరు, వాళ్ళ మీద ఏం జరుగుతుందో వాళ్ళెవరో తెలియదా? ఉందండి. ఇప్పుడు సత్యరంగయ్య గారు ఆయన ఉన్నారండి, పెద్ద ఫైనాన్షియర్. సత్యరంగయ్య గారు అంటే యాక్చువల్ గా అంటే సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ అండి రాయలసీమ నుంచి వస్తుందండి ఇలాంటి ఫైనాన్స్. అంటే కోట్ల రూపాయలు, అది పొలిటీషియన్స్ దా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసే ఇతర వ్యాపారాల్లో అవన్నీ తీసి అధిక వడ్డీ లభిస్తుంది కాబట్టి సినిమా రంగంలో వాళ్ళు పెడుతున్నారో తెలియదు. కానీ కొన్ని కుటుంబాలు అయితే ఉన్నాయండి, ఒక 5-6
ప్రధానమైనటువంటి కుటుంబాలు Okay. 2-3 తరాలుగా ఇలా ఫైనాన్స్ చేస్తున్నారండి. నిన్న జరిగిన ఐటీ జనరల్ గా మామూలు వడ్డీ కాదంటే ₹3 వడ్డీ ₹4 వడ్డీ అంటారంటే ఇంకా ఎక్కువ సార్. అంటే మనం ఒక్కసారి నిజమా అని అనిపిస్తుంది కానీ ₹10 ఆ స్థాయిలు కూడా. ఎందుకంటే ఒక్కోసారి ఫుల్ టైట్ అయ్యేసరికి మరి హైదరాబాద్ లో సగం అనొచ్చు కదండి అట్లయితే. అంతేనా అంటే వాళ్ళకి ఇప్పుడు మెయిన్ వాళ్ళకి ఏంటంటే సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదండి. ఎందుకంటే వాళ్ళు క్లియరెన్స్ లెటర్ ఇస్తేనే ప్రొడ్యూసర్ ఫైనల్గా బిల్ ఏది మొత్తం బయర్స్ దగ్గర నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఫైనాన్షియర్కి క్లియరెన్స్ ఇస్తేనే వాళ్ళు లెటర్ ఇస్తేనే ల్యాబ్ నుంచి ఇదివరకు అయితే ప్రింట్లే లేదండి. ఇప్పుడు కూడా డిజిటల్ ప్రింట్ వచ్చినా కానీ నోట్ డ్యూ సర్టిఫికెట్ అనేది ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాతే బొమ్మ పడుతుందండి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మనకి డబ్బులు చెల్లించకుండా ఈ సినిమా రిలీజ్ అవ్వదు అనేటువంటి ఒక నమ్మకంతో ప్లస్ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళతో నిర్మాతలకి వాళ్ళకున్న అనుబంధం దృష్ట్యానండి ఒక నమ్మకంతో ఇచ్చేస్తుంటారు. వాళ్ళు కూడా నిర్మాతలు ఈ సినిమాకి అయితే నెక్స్ట్ సినిమాకి ఇస్తాను సార్ కాస్త నోట్ డ్యూ సర్టిఫికెట్ ఇవ్వడం వాళ్ళ మీద కూడా జరుగుతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు జరిగింది కూడా అండి. ఇప్పుడు సత్యరంగయ్య గారు అన్న ఆయన మీద కూడా జరిగింది. అలాగే దిల్ రాజుకి సంబంధించినటువంటి ఇప్పుడు రామ్ మ్యాంగో మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దిల్ రాజుకి చాలా అనుబంధము, దిల్ రాజుకి సంబంధించినటువంటి ఒక బినామీ అనేటువంటి పేరు కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరి గురించి కూడా సమాచారం సేకరించి ఒక్కసారిగా దాదాపు 55 ప్లేసెస్లో వివిధ నిర్మాతలు వాళ్ళ నిర్మాణ సంస్థలు ఒక్కడికి కూడానండి ఇవాళ ఒక్కొక్కరికి 3-4 ఆఫీసులు ఉన్నాయండి. కేవలం ఒక ఆఫీస్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ చూస్తారంటే వాళ్ళు దాదాపు 10 సినిమాలు తీస్తున్నారండి. అసలు 10 సినిమాలకి ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది, వాటి నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు. హిందీ సినిమా కూడా తీస్తున్నారు సన్నీ డియోల్తో, అలాగే అజిత్తో తమిళ సినిమా తీస్తున్నారు, కన్నడ సినిమా తీస్తున్నారు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనకు పైకి కనిపించే ఒక సంస్థ కేవలం వాళ్ళ ఏదో నిర్మాతలో ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఈ సెట్స్ మీద అర్థమైంది ఓం గారు. మొత్తానికి 55 ప్లేసుల్లో జరుగుతుందంటే ఇది కొంచెం సీరియస్ ఇష్యూనే. కొంచెం రేపు దీని మీద దృష్టి పెడదాం అసలు ఏం జరుగుతుందనేది. ఓకే రైట్ అండి ఓం గారు, రైట్, థ్యాంక్ యూ.